క్యామెల్ అనేది రాజస్థాన్ స్టేట్ యానిమల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజస్థాన్‌కి సంబంధించి డ్రోమెడరీ క్యామెల్ అంటాం. లేదా సింగిల్ హంప్డ్ క్యామెల్ అంటాం అనమాట. దాన్ని ప్రైడ్ ఆఫ్ రాజస్థాన్ అని కూడా పిలుస్తారు. ఈ డ్రోమెడరీ క్యామెల్‌ని రన్నర్ లేదా రన్నింగ్ క్యామెల్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఇది పర్ అవర్ ఒక గంటకి 65 కిలోమీటర్ స్పీడ్‌తో రన్ చేయగలదనమాట. రాజస్థాన్‌కి సంబంధించి క్యామెల్ అనేది చాలా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న యానిమల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పాత రోజుల్లో రాజస్థాన్‌లో పెళ్ళిళ్ళలో వాటిలో కూడా క్యామెల్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలా రిమోట్ విలేజెస్, పోస్ట్ మ్యాన్ వెళ్ళని విలేజెస్‌కి ఏదైనా డాక్ అంటే ఏదైనా పోస్టు, మెయిల్ ఎళ్ళాలనుకోండి, క్యామెల్‌కిచ్చి పంపిస్తారనమాట. అదొక కల్చర్ అంతే రాజస్థాన్‌లో. అలాంటిది ఇప్పుడు క్యామెల్స్ బాగా తగ్గిపోయాయి రాజస్థాన్‌లో. ఆ తర్వాత భారతదేశంలో అనేక కామెల్ వెరైటీస్ చాలా ఫేమస్ అనమాట. ఉదాహరణకి ఖరాయ్ క్యామెల్స్ అంటాం. ఖరాయ్ ఒంటెలని చెప్పి. గుజరాత్‌లో ఉంటాయన్నమాట ఇవి. కచ్ ప్రాంతంలో చాలా ఫేమస్. ముఖ్యంగా మ్యాంగ్రూవ్స్ అలాంటి ప్రాంతాల్లో ఇవి బాగా బతుకుతాయి. సాల్ట్ వాటర్ ఉన్న రీజియన్స్‌లో. అదేవిధంగా క్యామెల్స్ ప్రపంచంలో మనకి బాక్ట్రియన్ క్యామెల్ అంటాం. బాక్ట్రియన్ క్యామెల్ అన్నా, డబుల్ హంప్డ్ క్యామెల్ అన్నా లేదా మంగోలియన్ క్యామెల్ అన్నా ఒకటే అనమాట. ఇది మంగోలియా ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తది. ఓవరాల్‌గా డెజర్ట్ ఎకోసిస్టమ్ డెజర్ట్ చుట్టూ ఉన్న ప్రజల యొక్క జీవనోపాధి క్యామెల్స్ చుట్టూనే ఉంటుంది కాబట్టి క్యామెల్‌ని రక్షించడం సమిష్టి బాధ్యత. క్యామెల్స్‌ని ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సృష్టించడం చాలా కష్టం కాబట్టి ఇమ్మీడియేట్‌గా క్యామెల్ పాపులేషన్ పెరగటానికి చర్యలు తీసుకోవాలి. దేశాలు కూడా ముందుకు రావాలి. పుష్కర్, నగోర్, తిల్వారా లాంటి ప్రాంతాల్లో మార్కెట్స్ జరుగుతాయి. క్యామెల్ ఫెయిర్స్ అంటే సంతల్లాగా పెట్టి క్యామెల్స్ అమ్ముతారు. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ వాళ్ళు 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ అని చెప్పి డిక్లేర్ చేశారు.